హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాం అనమాట. మా అమ్మ చేసిన కారపొడి ఎలా ఉందో చూద్దాం రండి. అయితే ఫస్ట్ వాష్ చేశాను, నీట్గా వాష్ చేసి అలా బాగా ఎండొచ్చే ప్లేస్లో అలా ఆరపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆరపెట్టుకొని నీట్గా ఎండిపోవాలన్నమాట. ఆ తర్వాత మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిరపకాయలు, పచ్చిపప్పు, చింతపండు, ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయలు, చాయ్ మినపప్పు, కొంచెం నూనె పోసుకొని ఈ ఎండుమిరపకాయలు లైట్గా వేయించుకోవాలి. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఎండుమిరపకాయలు. 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి మనం. దాంట్లో పచ్చిపప్పు వేయించుకోవాలి. ఫస్ట్ ఈ కలర్లో వస్తే సరిపోతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం ఆయిల్ వేసి వేయనంట. ఇవి కూడా దూరగా లైట్గా వేయించుకోవాలి. అమ్మ, నాకు ఇది చూస్తే ఎలా అనిపిస్తుంది తెలుసా, మూన్ దాల్లాగా ఉంది. ధనియాలు, జీలకర్ర మిక్స్ చేసుకొని వేసేసుకోవచ్చు. వీటికి ఆయిల్ అవసరం లేదు, దాంట్లో ఉన్న కొంచెం ఆయిలే సరిపోతుంది. ఇట్లా దోరగా ధనియాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇంక తీసేసేసుకోవాలి. ఈలోపు నేను బయటకు వచ్చి మమ్మీ కరివేపాకు తీసుకురా అంటే తీసుకొస్తున్నాను. చూడండి ఎలా అంటే క్రిస్పీగా బాగా ఎండిపోయిందనమాట. దాంట్లోనే కరివేపాకు, ఇప్పుడు వేయించిన ఇంగ్రీడియంట్స్తో పాటు కరివేపాకు కూడా వేయించాలి. ఇలా వేయించుకోవాలి. కరివేపాకు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కారపొడి రెడీ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం చింతపండు ఇట్లా రెబ్బలుగా తీసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్. ఇది ఫైనల్ లుక్ ఇలా రావాలి. తర్వాత కొంచెం ఇట్లా కొంచెం ఎండుమిరపకాయలు తీసేసుకొని ఈ వాటర్ని కూడా కొంచెం వేసేసుకొని మిక్సీ పట్టాలి. కారపొడి రెడీ. ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు సరిపోతే మళ్ళీ ఉప్పు వేసేసుకోవచ్చు. నేను చేస్తుంటే మా అమ్మాయి ఎప్పుడెప్పుడా కారపొడి అని ఎదురు చూస్తుంది. ఫైనల్గా ఇది లుక్ ఇలా వచ్చేస్తుంది. కారపొడి రెడీ. ఫైనల్గా ఇలా చేసుకోవాలి. ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి తినచ్చు. చాలా బాగుంటుంది. చాలా వేడి వేడి అన్నంలో కొంచెం కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా కారపొడి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. ఫైనల్గా మా మమ్మీ చేసిన కారపొడి అయితే రెడీ అయిపోయింది. నా వాయిస్ బాగుందా, మా మమ్మీ వాయిస్ బాగుందా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.